12 రోజులు కాదు ఏళ్లకేళ్లు పోలీస్ కస్టడీ వేసిన ఈగో ఇంచు కూడా తగ్గదు. మాటల్లో బేస్ మారదు, కళ్లల్లో కావరం తగ్గదు. టాలీవుడ్ పెద్దలకే ముచ్చెమటలు పట్టించడం పైరసీ నా జన్మ హక్కు అన్నట్లుగా ఉంది ఐబొమ్మ రవి మాట తీరు. ఇంతకీ కస్టడీలో ఉన్న ఐబొమ్మ రవిలో కించిత్ భయం కూడా లేకపోవడానికి కారణం ఏంటి? 12 రోజుల కస్టడీ తర్వాత ఐబొమ్మ రవికి బొమ్మ కనిపించి ఉంటుందని మనం భావిస్తే పప్పులో కాలేసినట్టే. జైలుకు తరలించిన క్షణం నుంచి పోలీసుల ముందు పొరలుగా నిజాలు చెప్తూ షాకిస్తూ వస్తున్నాడు ఐబొమ్మ రవి. పోలీసుల కస్టడీలో ఉన్నంతసేపు రవి పూర్తిగా మౌనంగా ఉండలేదు. అవసరమైన చోట నోరు విప్పాడు, కీలకమైన చోట మౌనం పాటించాడు. అని విచారణ చివరి దశకు వచ్చేసరికి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ రూపంలో కొన్ని నిజాలైతే బయటకొచ్చాయి. 3 ఏళ్లలో రవి 13 కోట్లు ఎలా సంపాదించాడు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి పేర్లతో వచ్చింది అన్న దానిపై పోలీసులకు స్పష్టత వచ్చింది. నెలకో ₹1 కోటి చొప్పున లావాదేవీలు నడిపాడు. మొత్తం సంపాదన 13 కోట్లయితే అందులో విలాసాలకు మాత్రమే 10 కోట్లు ఖర్చు చేశాడు. హైఫై పబ్లు, 5 స్టార్ హోటళ్లు, లగ్జరీ లైఫ్, ఖరీదైన వాచీలు, బ్రాండెడ్ డ్రెస్సులు, స్టార్ హోటల్స్ లో స్టేలు. ఇది రవి రోజువారీ జీవితం. డబ్బు సంపాదన కోసం మాత్రమే కాదు, ఖర్చు పెట్టడంలో కూడా రవి హై క్లాస్ నే టార్గెట్ చేశాడు. మిగిలిన ₹3 కోట్ల పోలీసులు ఫ్రీజ్ చేశారు. రవి కథ ఒక్క రోజులో మొదలైంది కాదు. పోలీసుల రికార్డుల ప్రకారం 2007 నుంచే రవి పైరసీ దారిలో నడవడం మొదలుపెట్టాడు. మొదట చిన్నగా స్నేహితుల సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అవసరమున్నప్పుడు తీసుకొని ఆ తర్వాత అదే ఒక ఆయుధంగా మార్చుకున్నాడు. నమ్మకం, స్నేహం, పరిచయం, ఇవే అతని ఎంట్రీ పాయింట్లు. రవి స్నేహితులు ప్రహ్లాద్, అంజయ్య, కాళీ ప్రసాద్, ఈ 3 పేర్లు ఇప్పుడు కేసు ఫైల్లో కీలకంగా మారాయి. స్నేహితుల సర్టిఫికెట్లు తానే కాజేసినట్లు రవి పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, ఐడి ప్రూఫ్లు నొక్కేసి తన ఇల్లీగల్ దందాకు అంకురార్పణ చేశాడు. ఫోటోలు మార్చేశాడు, పేర్లు మాత్రం అలాగే ఉంచాడు. స్నేహితుల ఐడెంటిటీని తనదిగా మార్చుకున్నాడు. వాళ్లే తిరుగుతున్నట్లు, వాళ్లే సంతకాలు చేస్తున్నట్లు ఒక డూప్లికేట్ ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. అసలు వ్యక్తులకు ఏమీ తెలియకుండా వాళ్ల జీవితాల మీదే రవి రహస్య వ్యాపారం సాగించాడు. ఫ్రెండ్స్ కి తెలియకుండానే వాళ్ల పేర్లతోనే దొంగ కంపెనీలు ఏర్పాటు చేశాడు. సప్లయర్ ఇండియా, హాస్పిటల్ ఇన్, ER ఇన్ఫోటెక్, ఇవన్నీ బయటకు చూస్తే పక్కా కంపెనీలే. GST నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు, అగ్రిమెంట్లు అన్నీ రియల్, కానీ దందా మాత్రం ఫేక్. దొంగ కంపెనీలతో బిజినెస్, అదే రవి స్ట్రాటజీ, అదే అతని బలం. పోలీసుల విచారణలో మరో విషయం బయటపడింది. రవికి డబ్బు మాత్రమే టార్గెట్ కాదు, లైఫ్ స్టైల్ కూడా. ఆ ఆడంబరమే చివరికి అతన్ని అరెస్టు దాకా తెచ్చింది. 12 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత జైలుకు తరలించే సమయంలో రవి ముఖంలో భయం లేదు, టన్నుల కొద్దీ యాటిట్యూడ్ కనిపించింది. TV9 తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన రవి గొంతులో భయం అన్న పదార్థం గ్రాము కూడా కనిపించలేదు. రవి చెప్పండి, మీరు రవి ఐబొమ్మలో మీరు నా పేరు రవి, ఐబొమ్మ రవి. చెప్పండి. కాదు, నా పేరేంటి? అదే రవి చెప్పండి. మొత్తం జరుగుతున్న మీరేం అడుగుతున్నారు? ఇష్యూస్ సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పటివరకు ఎందుకు అడగలేదు? మొత్తం పైరసీ చేశారని చెప్తున్నారు. దాదాపు 4 సంవత్సరాలుగా మీరు ఏం చేశారు? మీ రోల్ ఏంటి చెప్పండి. అసలు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కోర్టులో మాట్లాడతాం. చెప్పండి. అంటే రవి, మీరు ఇప్పటివరకు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా మీరు పెద్ద ఎత్తున డబ్బులు కూడా పెట్టారని తెలుస్తున్నాయి. ఈ బెట్టింగ్ యాప్లో మీ రోల్ ఏంటి? మీకు ఎవరు చెప్పారు? రవి చెప్పండి. మీకు ఎవరు చెప్పారు? ఇప్పటివరకు మీకు అవకాశం లేదు, మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. కోర్టులో మాట్లాడండి. రవి, ఫాల్స్. ఓకే, ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా మీరు ఏం చేశారు? బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేసిన ఎవరు చెప్పారు మీకు? పోలీస్ చెప్తున్నారు. మీరు బెట్టింగ్ పోలీస్ చెప్తే అయిపోతుందా? ఐబొమ్మ దాంట్లో మీరు సైట్ పోలీస్ చెప్పారంటున్నారు. బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా, ఐబొమ్మ బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా, ఐబొమ్మ సైట్ లో బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా, బెట్టింగ్ ని ప్రమోట్ చేయడానికి. ఐబొమ్మ సైట్ లో బగ్స్ ఉన్నాయి, ఐబొమ్మ రాదు అంటున్నారు. మీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయి? ఓకే, మీ దగ్గర ఏ ప్రూఫ్స్ లేకుండా వాళ్ళు మాట్లాడకూడదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబొమ్మ నాది అని మీరు అంటున్నారు. ఓకే, మీ దగ్గర ఐబొమ్మ నాది అని చెప్పడానికి విన్నారుగా రవి ఆన్సర్స్. పోలీసులు చెప్పిందంతా నిజం కాదు, తాను చెప్పిందే నిజమంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. రవి కామెంట్స్ పై సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు TV9 తో మాట్లాడారు. రవి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ఇన్వెస్టిగేషన్లో అంత కోఆపరేషన్ రాలేదు, బట్ టెక్నికల్లీ అండ్ ఆల్ ది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అండ్ ఓరల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసాము. సో ఇతనికైతే ఇంటెన్షన్ ఉంది, మొదటి నుండి కూడా అతను చేసిన ఎవ్రీ స్టెప్లో కూడా దాంట్లో ఇంటెన్షన్ కనిపించింది. సో వీ హ్యావ్ ఎవిడెన్స్ అగైన్స్ట్ హిమ్. సో రవి శుద్ధపూసేం కాదని తేల్చేశారు పోలీసులు. కానీ ఐబొమ్మ ఇష్యూలో అతగాడు పాత్రధార, సూత్రధార అన్నది తేలాల్సింది.